నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలోని లడ్డు కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు టోకెన్ల స్కానింగ్ లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన అదనపు ఈవో అన్నమయ్య తిరుమల శ్రీవారికి సర్వార్చన చేశారు గత 22 సంవత్సరాలుగా అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలి మార్గంను అభివృద్ధి చేయాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నాము పేర్కొన్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలి పేర్కొన్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా స్థాయి అభివృద్ధి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ప్రభుత్వ విప్లు కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ థామస్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, శాసనసభ్యులతో అధికారులతో కలిసి సమీక్షలో పాల్గొని జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు పూజలు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో తూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అయితేనేం, ఎంపీ గారు అయితేనేం, సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో దశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు 7కు 6 సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలాలు ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. ఆనాడే అన్నమయ్య సమాజంలో సాంఘిక సమానత్వానికి ప్రతీకగా నిలిచే రచనలు చేశారని, ఆయన వారసులుగా భావించుకుని ప్రతి ఏడు అన్నమయ్య కాలిబాట మార్గంలో తిరుమలకు గోవింద మాలలు ధరించి వేలాది మంది పాదయాత్రగా శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నామని రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం రేణిగుంట కడప మార్గంలోని కుక్కలదొడ్డి వద్ద సాగుతున్న పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలిమార్గం అభివృద్ధి చేయాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నామన్నారు. అన్నమయ్య తిరుమల శ్రీవారికి సర్వార్చన చేశారని, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రాజంపేటలోని తాళ్లిపాక గ్రామం సమీపంలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికైనా అన్నమయ్య నడియాడిన ప్రాంతవాసుల కోరిక మేరకు అన్నమయ్య కాలిబాటను టీటీడీ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇన్ని వేల మంది ఇన్నేళ్లుగా భక్తిభావంతో గోవింద మాలలు ధరించి అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారని, వారికి టీటీడీ సరైన వసతులతో దర్శన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ పాదయాత్రలో రాజంపేట ఎమ్మెల్యేతో పాటు రాజంపేట వైసీపీ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, ఆకేపాటి సాయి భరత్ రెడ్డి, కడప మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు వెంకటేశ్వర స్వామిపై 10,000 సంకీర్తనలు అన్నమయ్య సంగీత గానం చేసి వెంకటేశ్వర స్వామి మహిమలను విశ్వవ్యాప్తిగా చాటి చెప్పిన వ్యక్తి. అలాంటి మహనీయుడు. ఆయన ఆదర్శంగా కావచ్చు, ఆయన వారసులుగా, ఈ ప్రాంత వాసులుగా, ఈ జిల్లా వాసులుగా నిజంగా దాదాపు ఇది 22వ సంవత్సరం ఇది పాదయాత్ర. ఆ పాదయాత్ర తొలినాటి నుంచి మొదలుపెట్టి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దినదినాభివృద్ధి ఎక్కువ వేలాది మందిగా, వందలాది మందితో మొదలైన వేలాది మందిగా ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్నమాచార్యులు వారు ఒక సంఘ సంస్కర్త, ఒక భక్తుడే కాదు సంఘ సంస్కర్త. ఆనాడు చరిత్ర చెప్తుంది. అక్కడ ఉండి కూడా వెంకటేశ్వర స్వామికి ఉండి కూడా ఆ రోజుల్లో అన్నమాచార్యులు వారే పెట్టడం జరిగిందని చరిత్ర చెప్పడం కూడా జరుగుతుంది. అలాంటి మహనీయుడు ఈరోజు ఆయన వారసులుగా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ బాటలో నడిస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే ఈ బాటలో ఈరోజు నడవడం అనేది దాదాపు 4 రోజులు చాలా కష్టతరమైంది. ఈరోజు నిజంగా 2 కిలోమీటర్లు నడచాలంటే ఆటోలు కానీ కారు ఎక్కే పరిస్థితుల్లో ఈరోజు ఇంతమంది భక్తులు
నిజంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ మార్గంలో నడిచి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. చాలామంది భక్తులు చెప్పడం జరుగుతుంది, మేము ఈ ప్రాంతంలో నడిచిన దానివల్ల నిజంగా మాకు పిల్లలు పుట్టారు, మా బిడ్డలకు మంచి చదువులు అబ్బాయి, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, మా పిల్లలకు మంచి వివాహాలు జరిగాయని ఎంతోమందికి ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఒకసారి చూడాలా అమరనాథ్ చేసే పాదయాత్రలో కలిసి నేను కూడా భక్తులు వెళ్ళేటువంటి విధానం చూడాలని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది. కంటిన్యూగా 22 సంవత్సరాలు క్రమం తప్పకుండా అన్నమయ్య బాటలో ఈ పాదయాత్రను కొనసాగిస్తూ ఎంతోమంది అంటే కొత్త జనరేషన్స్ కూడా ఎవరైతే పిల్లలు వస్తున్నారో ఈరోజు చూసే అమరన్న మనవడు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది భక్తులందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా ఎక్కువ పాల్గొంటూ ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆ రోజు అన్నమయ్య గారు ఎన్నో సంకీర్తనలు రాచి దేవదేవుని మీద కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మీద మన అన్నమయ్య గారి గురించి అందరికీ తెలిసిందే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగే విధంగా చొరవ తీసుకొని ఇంకా కొంతమంది భక్తులందరికీ కూడా ఈరోజు కొత్త జనరేషన్లో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి జనరేషన్స్ కూడా ఒక ఆలోచన కలిగే విధంగా ఈరోజు ఈ పాదయాత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి కార్యక్రమాన్ని మన అమరన్న గారు కానీ మిగతా అందరూ కూడా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కంచిమఠం పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి ఆదివారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు. వేదాలే జీవితంలో సద్మార్గానికి దారి చూపుతుందన్నారు. మనిషి ఆచరించాల్సిన నియమాలు చేయకూడని పనులు సనాతన ధర్మం చెబుతుందన్నారు. విశ్వశాంతికి భారతదేశం ముందడుగు వేస్తోందన్నారు. ధర్మ ప్రచారం చేయటం ద్వారా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నారు. నిర్వాహకులు భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలన్నారు. ధర్మ ప్రచారానికి నూతన పాలక మండలి కంకణబద్దులై ఉన్నారని అన్నారు. ప్రతి గ్రామంలో ధర్మ ప్రచారం చేపట్టేలా కృషి చేయాలన్నారు. దేవస్థాన ద్రవ్యాన్ని ధర్మ పరిరక్షణ కోసం వినియోగించాలన్నారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు గంగా తీరంలో కుంభమేళా జరగనుందన్నారు. ఈ కుంభమేళాలో ధర్మ ప్రచారం కోసం టీటీడీ నమూనా దేవాలయం, వేద పారాయణం, హోమాలు, స్వామివారి ప్రసాదాలు అందించనుందన్నారు. కుమారధార నుంచి గంగాధార వరకు సనాతన ధర్మం కార్యక్రమం చేపట్టిందన్నారు. భాను సప్తమి పర్వకాలము ఈరోజు వెంకటేశ్వర స్వామి సందర్శనం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి దేవస్థాన ట్రస్ట్ బోర్డు వాళ్ళు అందరూ కూడా సహకరించి మంచిగా ఏర్పాట్లు చేశారు. మన ధర్మము సనాతన హైందవ ధర్మము ఈ దేశంలో ఉండే అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది. 140 కోటి జనాభా అందరికీ కూడా మంచిది కోరుకుంటుంది. ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అనాది అపౌరుషేయమైన వేదాలు మనకు ప్రమాణము. ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది. లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది. అందుకని విశ్వశాంతి, ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి. ఇప్పుడిప్పుడు శాంతికి ఒక సూచనలు కనిపిస్తున్నాయి. దీంట్లో మన భారతదేశం ముఖ్య పాత్ర వహిస్తున్నది. ఆ భారతదేశానికి ముఖ్య అంగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈ దేశంలో ధర్మ ప్రచారం ముఖ్యంగా జరగాలి. ధర్మ ప్రచారం మంచిగా జరిగితే వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, మంచి నిర్వహణ కానీ అన్నీ బాగుంటుంది. అందుకని ధర్మ ప్రచారానికి ఈ దేశంలో ముఖ్య కేంద్రంగా ఉండేది, ప్రధాన కేంద్రంగా ఉండేది, కేంద్ర బిందువుగా ఉండేది మన తిరుమల తిరుపతి దేవస్థానము. అందుకని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మంచిగా జరిగితే అప్పుడు అన్నీ కూడా బాగుంటాయి. ఎట్లా ఒక నదిలో నీళ్ళు వస్తే పక్కన ఉండే బావిలో నీళ్ళు వస్తాయో అట్లా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి సమృద్ధం అమృతం అంటారు. అలా శాంతి సమృద్ధితో మంచిగా జరగాలి. దానికి అందరూ కూడా వచ్చే భక్తాదుల నుంచి అందరూ కూడా సహకరించాలి. ఈ తిరుపతి
తిరుమల క్షేత్రాన్ని పవిత్రంగా స్వచ్ఛంగా ఉండటానికి దేవస్థాన కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు వాళ్ళందరూ కూడా ప్రయత్నం అంతా మొదలు పెడుతున్నారు. వీరందరి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా మంచి ధర్మ ప్రచారం జరగటానికి, తద్వారా అందరికీ కూడా ఆకలి లేకుండా, కలి అంటే దోషము, కలి లేకుండా, ఆకలి లేకుండా అందరికీ ఆరోగ్యము, అందరికీ ఆనందము, అందరికీ ఆత్మదర్శనం కలిగేటట్టుగా దీని యొక్క పథకాలన్నీ కూడా అనేక పథకాలన్నీ ఉన్నాయి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా టోకెన్లు స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. లడ్డూల రుచి, నాణ్యత పెరగడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సాధారణంగా పూర్వ విద్యార్థుల కలయికలో 10వ తరగతిలో చదివినటువంటి విద్యార్థులు కలుస్తూ పరిచయం చేసుకుంటూ తమ స్కూల్లో జరిగినటువంటి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి నందు 2001-4 సంవత్సరంలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఆదివారం దాదాపు 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవటం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉందని, 20 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో నలుమూలల నుంచి వచ్చిన తన స్నేహితులను చూడటం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కలయిక ఇలాగే కొనసాగించి అప్పుడప్పుడు కలుసుకోవాలని వారందరూ అభిప్రాయపడ్డారు. అనంతరం పూర్వ విద్యార్థులు కళాశాలను, హాస్టల్ను సందర్శించి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏటూగా పిలువబడే ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు చంద్రబాబు నాయుడు హయాంలో వెంకటేశ్వరరావుకి ఇవ్వటం జరిగింది అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుని రేపు మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బతికి ఉంటే అరెస్టు చేస్తామని అనడాన్ని గురవారెడ్డి తీవ్రంగా ఖండించారు. విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటల్ని, వాడిన భాషని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోసారి ఇలా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నామన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులపైన మరి ఎంపీగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని బతుకుంటే అరెస్టు చేస్తాం, కాకినాడ పోర్టు విషయంలో రేపు రాబోయేది మా ప్రభుత్వాన్ని కలలగంటూ చెప్పినటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రోజు ప్రజల తరఫున ఖండిస్తున్నాం. విజయసాయిరెడ్డి ఒకటి గుర్తుపెట్టుకో, ముసలోడని సంబోధిస్తున్నావు గౌరవ ముఖ్యమంత్రి గారిని, తీవ్రంగా నీ నాలుగు చీరేస్తాం. ఎందుకంటే మరి నీకు 67 సంవత్సరాల వయసు వచ్చింది. మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో మరి కంకణ బొద్దులై నిబద్ధతతో 18 గంటల పాటు ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణ బొద్దులై పనిచేస్తున్నటువంటి నాయకుడు నీలాగా లూటీ చేసినటువంటి వ్యక్తి కాదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి అడ్డం పెట్టుకొని వారి కుమారుడితో కలిసి అకౌంటెంట్ గా ఉండి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న నువ్వా నీతులు చెప్పేది అని సూటిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే 99లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక వెంకటేశ్వరరావు గారికి కాకినాడ పోర్టుని ఇవ్వడం జరిగింది. మరి అది 30 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన అవసరం ఉంది. మీరు 2019-2024 మధ్య అధికారంలోకి వచ్చి ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన అనుచరులుగా ఉన్నటువంటి మీరు మీ యొక్క అల్లుడు అరవిందోకు సంబంధించి శరత్ చంద్రారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కావచ్చు, మరి కాకినాడ పోర్టుని భయపెట్టి మరి ఆ యొక్క వెంకటేశ్వరరావు గారిని బెదిరించి నెత్తికి గన్ పెట్టి బెదిరించి 4,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసే పోర్టుని మరి 459 కోట్ల రూపాయలకి లగేసుకోవడం వాస్తవం కాదా? మరి నీ బియ్యం స్మగ్లింగ్ కోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరులు పెట్టుకొని బియ్యాన్ని లూటీ చేస్తూ వేలాది కోట్ల రూపాయలు బియ్యాన్ని ఓడల ద్వారా ఇతర దేశాలకు సరఫరా చేసింది మీరు కాదా? మీ ప్రభుత్వంలో కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాని మీద కేసులు పెట్టి విచారణ చేస్తే ఉలిక్కి పడుతున్నావు విజయసాయిరెడ్డి. ఫస్ట్ నిన్ను వైవి సుబ్బారెడ్డిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని, ద్వారంపూడి సోదరుల్ని, నీ అల్లుడిని, సుబ్బారెడ్డి కుమారుణ్ణి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత
తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అరెస్ట్ చేయాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తిరుపతి జిల్లా అధ్యక్షులుగా రామచంద్రారెడ్డిను నియమిస్తున్నట్లు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ప్రెసిడెంట్ సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెసిడెంట్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రెసిడెంట్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో తిరుపతి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అవినీతి రహిత సమాజ స్థాపనే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఉన్న అన్ని రంగాలు అవినీతిలో కూరుకుపోయాయని తెలిపారు. వాటిని ప్రక్షాళన చేసి నిజాయితీగా ఉద్యోగ ధర్మం నిర్వర్తించే వారికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఎక్కడ అవినీతి జరిగినా మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన హ్యూమన్ రైట్స్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ భావితరాలకు మానవ హక్కులు, వాటికి భంగం కలిగేటప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఏ విషయంలోనైనా మానవ హక్కులకు భంగం కలిగితే వారి వెంట నిలబడి వారికి న్యాయం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫటాన్ ఫరీద్, సిరాజ్ బాషా, విజయ్ కుమార్, రూపేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ 156 నెలలుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం నాని పాల్గొని ప్రత్యేక ప్రతిభావంతులకు మరియు పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మునీర్ బాషా యువతరం సేవా సంస్థ అధ్యక్షులు యువతరం నానికి ఘనంగా సత్కరించి తమ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మునీర్ బాషా మరియు యువతరం సేవా సమితి అధ్యక్షులు యువతరం నాని మాట్లాడుతూ గత 156 నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హార్ట్స్ సంస్థకు యువతరం సేవా సంస్థ అధ్యక్షులు యువతరం నాని ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అడుగు జాడల్లోని తాము నడుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు, పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న హెల్పింగ్ సెంటర్ సేవలను కొనియాడారు. ఎవరు ఎటువంటి సేవ చేసినా పేదరికం నిర్మూలించడమే ముఖ్య లక్ష్యంగా సేవలు కొనసాగించాలని, పేదలను ఆదుకునే విధంగా దాతలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ వారి వంతు సేవగా పేదలకు, ప్రత్యేక ప్రతిభావంతులకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈనాడు 156 నెలలుగా నిరాశ్రయులైన వాళ్ళు, మానసిక వికలాంగులు, దివ్యాంగులు వీళ్ళందరినీ గుర్తించి పట్టణంలో ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయంతో వీళ్ళందరినీ వాళ్ళ కుటుంబ పెద్దలుగా పోషిస్తున్న మునీర్ బాషా అన్న గారు మమ్మల్ని ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల ముందు వాళ్ళు 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. మేము మా యువతరం సేవా సమితి స్టార్ట్ చేసి 10 సంవత్సరాలే అయింది. మాకందరికీ సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ఇన్స్పిరేషన్ గా మేము తీసుకొని వారు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో అంటే వాళ్ళు ఒకరే ఇంతమంది చేస్తున్నారు, మేము ఇంత ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవ కలిస్తే ఇదంతా ఎందుకంటే మన సమాజంలో పేదరికములు నిర్మూలించే దానికోసం మన వంతు చిన్న బాగా ఇది కృషే. దీనికి సహకరిస్తున్న పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరికి, ఈ వ్యాపారానికి తోడ్పడుతున్న శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని ఈ యువతరం సేవా సమితి సభ్యులను ఈ రోజు ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము మా మునీర్ బాషా గారికి మరియు వాళ్ళ టీం ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్. 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి, మా కస్టమర్లకు, మా సభ్యులకు, మమ్మల్ని సంస్థకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల కార్యక్రమానికి వచ్చిన మన యువతరం సేవా సమితి యువకిషోర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు చేస్తున్న సేవల ముందు మా సేవలు చాలా చిన్నవి. ఎందుకంటే మేము వారి ఆకలిని మాత్రమే తీరుస్తున్నాము, ఏదో మాకు చేతనంత వృతా భక్తిగా వారి ఆకలి మాత్రం తీరుస్తున్నాము. కానీ మన యువతరం సేవా సమితి వాళ్ళు ఎన్నో లెక్కలేని కార్యక్రమాలు చేస్తూ, మరియు ఆకలి కంటే విలువైనది ప్రాణం, ఆ ప్రాణాన్ని రక్షించాలంటే కావాల్సింది బ్లడ్.
అలాంటి బ్లడ్ బ్యాంకులు ఎన్నో ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు ఎంతో మందికి రక్తాన్ని అందిస్తున్న యువతరం సేవా సమితి వాళ్ళ టీంకు అందరికీ మా సంస్థతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తిలోని 7 గంగమ్మల జాతర భక్తిత్వంతో నిర్వహించుకోవాలని, ఎక్కడైనా మద్యం సేవించి రచ్చలు అల్లర్లు సృష్టించడం, ఈవ్ టీజింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి హెచ్చరించారు. శ్రీకాళహస్తి 7 గంగమ్మల జాతరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి పోలీసు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోనే ప్రత్యేకమైన 7 గంగమ్మ జాతర నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు విచ్చేనున్న నేపథ్యంలో గంగ జాతరకు తీసుకోవాల్సిన పటిష్టమైన బందోబస్తు చర్యలపై చర్చించారు. డీఎస్పీ ఎన్వీఎస్ మూర్తి విలేకరులతో మాట్లాడుతూ 7 గంగమ్మ జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్లతో సహా 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 7 గంగమ్మల జాతర కమిటీలు తమ గంగమ్మల వద్ద తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, అయితే డీజే సౌండ్ సిస్టమ్కు, ఇతర డాన్సులు వంటి అశ్లీల కార్యక్రమాలకు అనుమతి లేదని తెలిపారు. ప్రతి గంగమ్మ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఏదైనా గొడవలు జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు చేపడతామని తెలిపారు. జాతర సందర్భంగా ఎవరైనా సరే మద్యం తాగి అల్లర్లకు పాల్పడటం, రెచ్చగొట్టడం, ఈవ్ టీజింగ్ చేయటం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో గంగమ్మలను దర్శించుకుని సాంప్రదాయ పద్ధతిలో జాతరను వైభవంగా జరుపుకోవాలని కోరారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో 1 టౌన్ సీఐ గోపి, 2 టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. 7 గంగమ్మల జాతర కమిటీ సభ్యులకు, ఆర్గనైజర్స్ అందరికీ కూడా కాళహస్తి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు, హెచ్చరికలు. మనందరికీ తెలుసు, ఈరోజు చాటింపు ఉంది. ఆదివారం మిడ్నైట్, మంగళవారం మరియు బుధవారం 2 రోజులు పట్టణంలో 7 గంగమ్మల జాతర జరుగుతోంది. ఈ సందర్భంగా ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గంగమ్మ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని, సెక్యూరిటీకి సంబంధించి కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతోంది. అది చాలా అవసరం కూడా. అలాగే ప్రొసెషన్, మనకు 7 గంగమ్మలు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ని పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి. ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవ పడద్దు, వీడియోగ్రఫీ చేయండి, మేము కూడా బందోబస్తులో ఉంటాము, మాకు ఇన్ఫామ్ చేయండి. ఒకరికొకరు తోసుకోవడాలు, అచ్చుకోవడాలు లాంటివన్నీ కూడా చేయవద్దు. వీటితో పాటు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగన్స్ కూడా ఇవ్వకూడదు. ఇది ఒక భక్తి కార్యక్రమం, పండుగ కార్యక్రమం, ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు. వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి. ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ, ఈలలు, కేకలు కానీ, ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలోని లడ్డూ కౌంటర్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదివారం ఆకస్మిక తనిఖీలు. టోకెన్ల స్కానింగ్, లడ్డూల జారీ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన అదనపు ఈవో. అన్నమయ్య తిరుమల శ్రీవారికి సర్వార్చన చేశారు. గత 22 సంవత్సరాలుగా అన్నమయ్య తిరుమలకు నడిచిన కాలి మార్గంను అభివృద్ధి చేయాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్నాము పేర్కొన్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువు తిరుమల తిరుపతి దేవస్థానం. నిర్వాహకులు, భక్తులు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని పవిత్రంగా, శాంతిగా ఉంచేలా సహాయ సహకారాలు అందించాలి పేర్కొన్న కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.